మనం కృంగిపోమండి. ఎందుకో తెలుసా? మన బలమును దేవుణ్ణే మన బలముగా పెట్టుకున్నప్పుడు. హల్లెలూయా. అబ్రహాము 100 సంవత్సరాల ముసలివాడు. ఒక్కగానైనా ఒక కుమారుడు అబ్రహాముకి ఇస్సాకును దేవుడు ఇస్తే కొద్ది సంవత్సరాలు ఆనందించిన తర్వాత అతన్ని బలర్పించమంటాడు. అబ్రహాం అనుకున్నాడా లేక పుట్టిన కుమారుడు వారసుడు ఇతడైనా బలం అనుకున్నాడు అబ్రహాము? అనుకోలే. నా ముసలితనం ముందు ఇతడే నన్ను ఓదారుస్తాడు, ఇతడే నన్ను ఆదరిస్తాడు అనుకున్నాడా? దేవుడు అర్పించమనగానే నిర్మోహమాటంగా వెంటనే తన కుమారుణ్ణి తీసుకెళ్ళాడు. అబ్రహాము ఎవరి మీద ఆధారపడుతున్నాడండి? ఎవరి మీద? దేవుని మీద. నువ్వు ఆత్మీయమైన లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలి అనంటే, నువ్వు ఆత్మీయంగా ఇంకా